ఇవాళ మా ఇంట్లో పొట్టు మినపప్పు సజ్జలతో దోశ చేసామండి. చాలా బాగుంది. వీడియో షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. గుళ్ళ కంటే పొట్టు మినపప్పు హెల్త్కి చాలా మంచిది. అనేక పోషకాలు ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. రెసిపీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కప్పు పొట్టు మినపప్పు, నల్లపప్పు దొరుకుతుంది కదా, శుభ్రంగా ఒక బౌల్లో వేసేసి కడిగేసేసేయండి నీళ్ళు పోసేసి. వేరే బౌల్లో అదే కప్పుతోటి 2 సజ్జలు తీసుకోండి. ఒక కప్పు మినప్పప్పుకి 2 సజ్జలు పోసేసి నీళ్ళు పోసేసి బాగా కడిగేసేయండి. ఒక పావు స్పూను మెంతులు కూడా వేసేసి బాగా 5-6 గంటలు నానబెట్టేసేయాలి సజ్జలు మినప్పప్పు సపరేట్గా. తర్వాత మినప్పప్పు గ్రైండర్ వేస్తామనగా గంటన్నర ముందర ఒక స్పూనుడు అటుకులు వేసేసి బాగా నానబెట్టేసేయండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. పిండి ఎంత మెత్తగా ఉంటే దోశలు అంత బాగా వస్తాయి. అలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఒక బౌల్లో వేసేసి కాసి నీళ్ళు పోసేసి రుచికి తగ్గ సాల్ట్ వేసేసి బ్యాటర్ అంతా బాగా కలిపేసేయండి జారుగా ఈ విధంగా. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టేసేసి పెనం మీద దోశ పోసేసి గరిటెతోటి పల్చగా చుట్టూ నూనె వేసేయండి. మీకు ఇష్టమైతే ఆనియన్ కూడా వేసుకోవచ్చు కట్ చేసి. నేను ఇవాళ వేయలేదు. అలా పల్చగా రెడీ అయినటువంటి దోశల్ని మంచి చట్నీతో తింటే అద్భుతంగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు బాడీకి ఇలాంటి ఫుడ్ ఇస్తూ ఉంటే మంచి ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe my channel. Thank you.